నగేష్ వనిత గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. వీరికి కూడా వయసు 36 సంవత్సరాలు, భార్య వయసు 32 సంవత్సరాలు. పెళ్ళి అయిపోయి చాలా కాలం అయిపోయింది. వీళ్ళు కూడా ప్రెగ్నెన్సీ కోసం చాలా చోట్ల తిరిగారు. హైదరాబాద్ కానీ చుట్టుపక్కల కానీ చాలా చోట్ల తిరిగారు, రాలేదు. కానీ మన దగ్గర ప్రెగ్నెన్సీ వచ్చింది కేవలం 2 నెలల్లో, అది కూడా న్యాచురల్గా. ఏం సమస్యలు ఉన్నాయని చెప్పారో తెలుసా వాళ్ళు అక్కడ? వెరికోజీలు ఉందన్నారు భర్తకి, ఒకవైపు గ్రేడ్ 1, ఒకవైపు గ్రేడ్ 2, కాబట్టి దానికి ఆపరేషన్ చేయాలన్నారు. అలాగే బైలేటరల్గా ఎపిడైడమల్ సిస్టులు ఉన్నాయన్నారు. వృషణాల్లో సిస్టులు వచ్చేసినాయి, గెడ్లు వచ్చేసినాయి మీకు అని చెప్పారు. దానికి ఆపరేషన్ చేయాలన్నారు. ఆగం దానికి కూడా ఆపరేషన్ చేయాలన్నారు. అలాగే భార్యకు వచ్చేటప్పటికి ఒవేరియన్ సిస్టులు ఉన్నాయన్నారు. ఆవిడికి ఆపరేషన్ చేయాలన్నారు. లాప్రోస్కోపీ కూడా చేసేశారు, అయినా కూడా ఫలితం లేదు. ఇంకా పాలిక్యులర్ సిస్టులు ఉన్నాయన్నారు. రైట్ సైడ్ అయితే పీసీఓఎస్ విపరీతంగా ఉందన్నారు. లెఫ్ట్ సైడ్ ఓ సిస్ట్ అయితే, ఒవేరియన్ సిస్ట్ అయితే 49x32 చాలా పెద్ద సైజులో ఉంది. అర్జెంటుగా ఆపరేషన్ చేయకపోతే అది మెలిగి తిరిగి చచ్చిపోతారని చెప్పారు. ఆపరేషన్ చేయడం, తర్వాత ఐవీఎఫ్లోకి వెళ్ళడం, ఇవి చెప్పారు. కానీ ఇక్కడ ఆపరేషన్ జరిగిందా? ఐవీఎఫ్ చేసామా? ఏం చేయలేదు. ప్రెగ్నెన్సీ ఎన్నాళ్ళకి వచ్చింది? 50 డేస్కి వచ్చింది. 56 రోజులకి 56 రోజుల్లో వచ్చింది ప్రెగ్నెన్సీ, న్యాచురల్గా, ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా. అది చూడండి, అది వచ్చింది కూడా. వారు కూడా అక్కడ దగ్గరలో ఉన్న మాకు వెంటనే ఇన్ఫామ్ చేశారు. మేము చెప్పాము, దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి స్కానింగ్ తీయించుకోమన్నాము. అలాగే అక్కడ దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్కి వెళ్ళారు. అలాగే బ్లడ్ టెస్ట్ కూడా ఒకటి చేయించుకోమన్నాం, బీటా ఐసీజీ. 5 దాటాలన్నాము, 5168 వచ్చింది. స్కానింగ్లోకి వచ్చేటప్పటికి అక్కడ లోకల్గా వాళ్ళకి తెలిసిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చేయించుకోమంటే స్కానింగ్లో గర్భసంచిలోనే ఉంది ప్రెగ్నెన్సీ, చక్కగా న్యాచురల్ ప్రెగ్నెన్సీ అని చెప్పి బొమ్మ కూడా ఇచ్చారు. ప్రెగ్నెన్సీ గర్భసంచిలోనే ఉంది అని పిక్చర్ కూడా ఇచ్చారు. సో అది చెప్పండి సార్, అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది, బయట రాంది మీకు ఇక్కడ ఎలా వచ్చింది, మీకు ఎలా తెలిసింది? ఫస్ట్ మీకు ఎలా తెలిసింది నా గురించి? మా ఫ్రెండ్ ఆయన హుజరాబాద్ నుంచి సార్, మాది వరంగల్. హుజరాబాద్ నుంచి పోలీస్ అతను, ఆయన వచ్చి చూపించుకున్నాక 3 మంత్స్కి అయిన తర్వాత మేము వచ్చినాం వెంటనే. వాళ్ళు ఒకసారి మైకి వాళ్ళమ్మ డబ్బులు కొంచెం అడ్జస్ట్ కాలేదు. ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పింది సార్. ఏంటి డాక్టర్ వైఎస్ బాబు గారు ఉన్నారు, ఇట్లా న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ ఇస్తారు, ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా అని చెప్పారు. చెప్తే ఆల్రెడీ మీకు ఒక ఆపరేషన్ అయిపోయింది. సిస్టులు గెడ్లు అన్నారు, ఆపరేషన్ చేయించారు, మళ్ళీ గెడ్లు వచ్చేసినాయి. డబ్బులు మాత్రం వెనక రాలేదు కానీ గెడ్లు వచ్చేసినాయి. వారికోసిల్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉంది, కారు అని చెప్పారు సార్. మీకు ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పేశారు. రాదు అన్నారు. మీకు ఆపరేషన్ చేయాలన్నారు. చేసినా ఫలితం ఉండదు అన్నారు. చేసినా ఫలితం ఉండదని చెప్పారు. 1,70,000 కట్టండి ఇప్పుడే ఇమీడియట్ గా, ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తామని చెప్పింది సార్ ప్రాసెస్. మా దగ్గర డబ్బులు లేకుంటే ఇంటికి వెళ్ళిపోయినాం సార్. ఇంటికి వెళ్ళిపోయి ఆ ఫ్రెండ్ చెప్పగానే డబ్బులు కొంచెం రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాం సార్. ఓకే, వచ్చిన రోజే అనుకున్నాం సార్, కంపల్సరీ స్టేజ్ మీద ఇక్కడ కూర్చుంటా, ఒక 2 నెలల కూర్చుంటా అనుకున్నా సార్. నా మనసులో ఉండే అదే 2 నెలలకి ఇక్కడికి వచ్చి కూర్చున్నా. కరెక్ట్ గా వచ్చేసింది. కరెక్ట్ గా నేను అనుకున్నట్టుగానే వచ్చింది సార్. ఎక్కడైనా హైదరాబాద్ కూడా పోయినాం సార్. పోయినా మీకు ఏజ్ అయిపోయింది అమ్మాయికి, నీకు ఇక గారు అనుకున్నారు సార్. మనం ఇక్కడ ఎంత చెప్పాము ఏజ్ ఎంతైనా అవుతుంది సార్. ఇక్కడ 53 సంవత్సరాలు లేడీస్ కి, జెంట్ కి అయితే అసలు ఏజ్ కూడా లేదు. నాట్అవుట్ బ్యాట్స్మెన్ అన్నాం. ఏ ఏజ్ అయినా కూడా ఆయన పోరు కొట్టచ్చు. 4 పిల్లలుంటే రేపు పోతా కూడా వాళ్ళు పోరు కొట్టిపోవచ్చు. 4 పిల్లలు ఉండాలి కాబట్టి అదే అనుకున్నాం సార్. మళ్ళీ వచ్చినాం, వచ్చి హార్మోన్స్ టాబ్లెట్ తీసుకుపోయినాం సార్. తీసుకుపోయినాక మేడం వాళ్ళు ఏమన్నారంటే పీరియడ్ వచ్చినాక day 1 నుంచే వాడండి అన్నారు. అవును, కానీ ఆ పీరియడ్ రాలేదు సార్, ఆ టాబ్లెట్స్ వాడలేదు. మొత్తం తీసుకొచ్చాం, మళ్ళీ నాకే తీసుకొచ్చిన భద్రంగా. ఆ డబ్బాలో పెట్టి ఆ డబ్బా ఓపెన్ చేయలేదు సార్. ఇంకా ఆ డబ్బా అంటే క్రిములతోనే అయిపోయింది ఆయన. రెండో సెట్ ఇంకా వాళ్ళ హార్మోన్ల సెట్ ఇంకా స్టార్టే చేయలే. కానీ బయట చెప్పిందంతా ఏంటో తెలుసా? పీసీఓడి ఉంది, మీకు హార్మోన్ ప్రాబ్లం, ఒవేరియన్ సిస్ట్ ఉంది, మీకు హార్మోన్ ప్రాబ్లం, మీకు గెడ్లు వచ్చేసినాయి. ఆయన గెడ్లు, ఈయన గెడ్లు, ఈయనకేమో వృషణాల గెడ్లు, ఆవిడకేమో అండాశయాల్లో గెడ్లు, రెండిట్లో గెడ్లే.
ఆయనకి కోసేయాలన్నారు, పార్రలు పట్టుకుని రెడీ అయ్యారు, ఆయనకి కోసేద్దామన్నారు. ఈవిడికి లాప్రోస్కోపీ వేసి లోపల గొట్టాలేసి ఆ గడ్డల్ని పగలగొట్టేసాం, పచ్చడి చేసి పడేసాం అన్నారు. చేసేసారు ఆవిడ, కానీ ఉపయోగం ఏముంది? మళ్ళీ తీసిన గడ్డలు మళ్ళీ వచ్చేసి యూజ్ లేదు. మా దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ మొత్తం గడ్డలన్నీ అక్కడే ఉన్నాయి. అందరికంటే మాది ఒక డిఫరెంట్ సార్, మా ఇంట్లోనే గైనిక్ డాక్టర్ ఉన్నారు. ఇంట్లోనే గైనకాలజిస్ట్ ఉన్నారు. ఆయన కూడా అన్నారు తీసుకోండి, నీకు ఆరోగ్యంగా ఎక్కడన్నా దత్తత తీసుకోండి అని అన్నారు. అంటే మా బ్లడ్ రిలేషన్ మా సొంత వాళ్ళే. అదే అంటే ఇప్పుడు ఆయన కూడా ఏమిటి, నేను చదివిందైనా ఆయన చదివిందైనా డాక్టర్లు గైనకాలజిస్టులు మిగతా డాక్టర్లు కూడా మీకు ఆన్ చేయాలి కాదమ్మా చెప్పేది. ఐవీఎఫ్ చేయించుకోండి, ఆపరేషన్ చేయించుకోండి అని ఎందుకు చెప్తారు? ఎందుకంటే వాళ్ళకి డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా తెలియదు. కారణం డాక్టర్ వైఎస్ బాబు చదివిన పుస్తకము వాళ్ళు చదివిన పుస్తకం ఒకటే. ముందు నేను కూడా ఐవీఎఫ్లు ఆపరేషన్లు చెప్పేవాడిని ఇదివరకు. కానీ అసలు ఎందుకు ఈ ఐవీఎఫ్? మన తాతలు ముత్తాతలు బామ్మలు మామలు ఒక్కొక్కరు అరడజన్లు డజన్లు కంటున్నారు, ఒక ఐవీఎఫ్ లేకుండా ఒక ఆపరేషన్ లేకుండా. అలా మనం ఎందుకు కనలేకపోతున్నాం? ఎక్కడ సమస్య వచ్చింది? వాళ్ళకి లేనిది మనకేంటి అనేది ఆలోచిస్తే అప్పుడు వచ్చింది ఈ ఫార్ములా. ఇక్కడి నుంచి మనం దూసుకుపోయాం. 16,800 మందికి ఈరోజు ప్రెగ్నెన్సీ తెప్పించి ప్రపంచ రికార్డు సృష్టించాం. ప్రపంచ రికార్డ్. ప్రపంచ దేశాలే మనల్ని పిలుస్తున్నాయి ఏంటో ఆ ఫార్ములా తెలుసుకోవాలి. అలాంటిది మరి పాపం వాళ్ళ ఇంట్లో ఉన్న డాక్టర్ గారంటే ఆయనకు ఆన్ చేయాలని చెప్పడు, టెక్స్ట్ బుక్లో లేదు. మరి ఏం చేస్తాడు ఆయన మాత్రం? రాదురా దత్తన్న తీసుకోండిరా, మీరేమో ఐవీఎఫ్లు చేయించుకోవాలన్నా మీ స్తోమత లేదురా, వేస్ట్ రా అన్నట్టుగా చెప్పుకున్నారు. కానీ ఆయన కూడా నమ్మలేనట్టుగా, ఆ డాక్టర్ గారు కూడా ఆశ్చర్యపోయేటట్టుగా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా మిరకిల్స్ చేస్తుంది. రోజు రోజు మారుతూ ఉంటుంది, ఏజ్ అవుతూ ఉంటే తగ్గదు, సర్జరీ చేసినా ఫలితం లేదు, ఉండదు, మ్యాక్సిమం ఎవరికి సక్సెస్ కాలేదు, నీ కూడా కాదు అన్నారు. అసలు వెరికోజిల్ ఆపరేషనే లేకుండా ప్రెగ్నెన్సీ తెప్పించా. దాన్ని కెలుక్కోవడం ఎందుకు, కోసుకోవడం ఎందుకు అన్నాం మనం. అది మనకు అనవసరం అయ్యేది. నీకు నొప్పి ఉంటే వెళ్ళి ఆపరేషన్ చేయించుకో, నొప్పి కోసం. ప్రెగ్నెన్సీ కోసం అయితే వెరికోజిల్కి ఆపరేషన్ అక్కర్లేదు అని మనం ఆ రోజే చెప్పాం మనం క్లియర్గా. వాళ్ళు అదే నిజమైంది కదా. నువ్వు గ్రేడ్ 1 అయినా గ్రేడ్ 2 అయినా అటు కత్తి పెట్టుకున్నావు, ఇటు కత్తి పెట్టుకున్నావు, ఇంకొస్తే ఉబ్బించుకున్నా మనకు వచ్చే నష్టం లేదు. అది నీ ఇష్టం. నాకు కూడా చాలా టెస్ట్లు చేసింది సార్, డబ్బులు బాగానే అయినాయి టెస్ట్లకి. అవును, వృషణాల్లో బోల్డ్ స్కానింగ్లు తీశారు. ఆవిడకి పొట్టకి తీస్తా ఉంటే నీకు కిందకి తీస్తా ఉన్నారు. మొత్తానికి ఇద్దరికి స్కానింగ్లు తీసి ఆవిడకి గెడ్లు ఉన్నాయి, నీకు గెడ్లు ఉన్నాయి అమ్మా అని చెరొక గెడ్లు పెట్టారు. మీ గుండెల్లో చెరొక గెడ్డ పెట్టారు, పొట్టలో గెడ్లు, వృషణాల్లో గెడ్లు. వాళ్ళు చెప్తే నిజంగా అనుకున్నాం సరిగా గారేమో అనుకొని. అంటే 4 years అయింది మ్యారేజ్ అయ్యి. అవును, 2 years నుంచి డబ్బులు కలెక్ట్ చేసినాం సార్, 1 రూపీ 2 రూపీస్ అట్లా కొంచెం నిలవేసుకుంటున్నారు. అంటే ఇప్పటికీ ఒక 60 kgs అయినాయి. అది ఎందుకు అంటే పిల్లలు పుడితేనేమో అవి దేవునికి ఇస్తాం, పిల్లలు లేకపోతే మా సాగుగానే అయితే ఎవరో ఒకరు చేస్తారు. నే అట్లే దాచిపెట్టిన సార్ ఇప్పటికి దేవుడి దయ వల్ల. ఆఖరికి నీ సాగుకు కూడా నువ్వు డబ్బులు నిలవేసుకున్నావు. రూపాయి 60 kgs అయినాయి సార్, మొత్తం 3 డబ్బాలు నిండి. అయితే మనం తీసుకోవడానికి అయితే, లేదంటే పిల్లలకు దేవుడి పేరు మీద ఇస్తాను. సావా రేవా అన్నావు అంతే సార్, ఇక దేవుడే నీ కరుణించాడు. అలా అది మామూలుగా దేవుళ్ళ కోసం అట్లా గుడికి వెళ్ళాలంటే అలా డబ్బాల్లో దాసి పెడతా ఉంటారు. అట్లాగే ఇవాళ ఈయన కూడా అంతే. పేద కుటుంబంలో వచ్చినా కూడా భగవంతుడికి మరి ఆయన చూసుకుంటాడు మీలాంటి వాళ్ళు అనడానికి ఇదే రుజువు. అంతే కదా. మరి ఎందుకు ఈ ఐవీఎఫ్ సెంటర్లో చాలా ఇబ్బంది పెట్టిన అంటే కొందరు ఉంటారు, కొందరు ఏంటంటే అసలు మామూలుగా ఏదన్నా రిపేర్ చేద్దాం లోపల ఉన్న సమస్యని, అతనికి బిడ్డను వచ్చేటట్టు చేద్దామని ప్రయత్నించే వాళ్ళు కొందరు ఉంటారు. కొందరు అసలు ఇంకేం ఉండదు, డైరెక్ట్గా వెళ్ళగానే మొదలెట్టేస్తారు. ఐవీఎఫ్ ఆపరేషన్ అవి లేకపోతే మేము చూడం పొండి అంట. ఈ కలియుగంలో కూడా భగవంతుడు ఉన్నాడు. నువ్వు వెంకటేశ్వర స్వామిని నమ్మితే వెంకన్నని పూజించు, అల్లాని నమ్మితే అల్లాని పూజించు, ఏసై నమ్మితే ఏసైని పూజించు, నీ కులదైవం ఎవరైతే వాళ్ళని పూజించు, వాళ్ళని గట్టిగా పట్టుకో, ఖచ్చితంగా ఆయన నీ బిడ్డనిస్తాడు, నీ మొర వింటాడు అని నేను చెప్పాను. అదే వాళ్ళ ప్రూవ్ అయింది. నువ్వు ఏదేమని నమ్ముతావు? మంచి పని చేసావు. ఫస్ట్ ఇక్కడికి రాగానే 5 గంటల వరకు విజయవాడకి వచ్చి కనకదుర్గ టెంపుల్ పోయి స్నానం చేసుకొని
దర్శనం చేసుకుని ఇక్కడికి వచ్చినాం సార్. ఇక్కడికి వచ్చి పోయినాం. మేము అక్కడ మొక్కుకొని వచ్చినాం సార్. కనకదుర్గమ్మ అక్కడ మొక్కి ఇక్కడికి వచ్చినాము. మళ్ళీ బిడ్డ పుట్టినాక వస్తాం సార్ కనకదుర్గమ్మ దగ్గరికి. అలాగే ఆల్ ది బెస్ట్ అయ్యా. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు, అరడజన్ ప్రాప్తిరస్తు.